దర్శకుడు రాజమౌళి ఈ మధ్య తరచుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. దానికి కారణం తన మనసులోని మాటను నిర్మోహమాటంగా మీడియా ముందు చెప్పేస్తున్నారు. మొన్ననే నటి శ్రీదేవిని శివగామి పాత్రకు ఎందుకు తీసుకోలేదో చెప్పటంతో ఆ విషయం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు హీరోలపై అభిమానుల కులాభిమానం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కులపిచ్చి లేదని కుండ బద్దలు కొట్టిన రాజమౌళి బాహుబలి చిత్రం షూటింగ్ సందర్భంగా ప్రభాస్ ని ప్రభాస్ రాజు అని సరదాగా ఆట పట్టించేయడానికి పిలిస్తే కూడా ప్రభాస్ ఒప్పుకునేవాడు కాదంట. వద్దు డార్లింగ్, నన్ను అలా పిలవద్దు, నాకు నచ్చదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేవాడంట. హీరోలని అభిమానులు కులం ఆధారంగా అభిమానిస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేవలం కులం ఆధారంగానే ఒక అభిమాని ఒక హీరోని అభిమానిస్తాడని అనుకోవడం తప్పని, తాను అలా భావించటం లేదని, 90% మంది మామూలుగా ఆ హీరోని అభిమానిస్తారు, ఆరాధిస్తారని, కానీ 10% మంది మాత్రం కులం ఆధారంగా ఒక హీరోని అభిమానించే వాళ్ళు ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ 10% కుల అభిమానుల వల్ల మిగతా 90% ఆ హీరో అభిమానులు ఇబ్బంది పడుతుంటారని చెప్పారు. సినిమా అనే కళ కులం, మతం, ప్రాంతాన్ని కలుపుకొని పోయి మనుషులందరూ ఒక్కటే అని చాటి చెప్పే ఆయుధంగా మారాలి, కానీ మనుష్యులని వాటి ఆధారంగా విడగొట్టే సాధనంలా తయారవ్వకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.